పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, నీతో ఉన్న యేసును గుర్తిస్తున్నావా? ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఎమ్మాయి అనే పట్టణానికి 2 శిష్యులు నడుస్తూ వెళ్తున్నారు. వారు యేసును గురించి ఆలోచిస్తున్నారు కనుక విచారంగా ఉన్నారు. ఆయన పునరుద్ధానుడయ్యాడని విన్న వార్తలను గురించి కూడా ఆలోచిస్తున్నారు. ప్రియులారా, వారు ప్రభువు నమ్మాలి అని ఆశించారు, కానీ తర్కం వారిని నమ్మనీయలేదు. అదే సమయంలో యేసు వారిని కలిశాడు, కానీ వారు ఆయన గుర్తించలేదు. వారు ప్రేమించిన వ్యక్తి వారితో ఉన్నాడు, వారికి అది తెలియదు. ఇది ఎలా జరిగింది? యేసు తమతో ఉన్నాడని గ్రహిస్తే వారి ప్రశ్నలకు జవాబు వచ్చేది, వారి దుఃఖం సంతోషముగా మారేది. ప్రియులారా, ఇదే విషయం మార్కు సువార్త 16వ అధ్యాయం 12, 13 వచనాలలో పొందుపరచబడి ఉంది. యేసు 2 శిష్యులకు మారు రూపము గలవాడి ప్రత్యక్షమయ్యాడు అని మార్కు చెప్పాడు, కానీ అలాగని ఆయన వేరొక విధముగా కనిపించాడని అని అర్థం కాదు. చేతుల్లో కాళ్ళలో మేకుల గుర్తులను చూడమని అదే రోజు శిష్యులకు చెప్పాడు. ప్రియులారా, ఆయన అలా కనిపించాడు, కానీ పునరుద్ధాన శరీరంతో ఉన్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనస్సు ఆత్మీయ సత్యాన్ని వివేచించలేదు. ఆత్మీయ వాస్తవాన్ని ఆత్మీయముగానే వివేచించాలి. అలాగే ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు, మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. కానీ మనం ఆయన్ని తరచూ తప్పిపోతూ ఉంటాం. ప్రియులారా, విశ్వాస నేత్రముతో కాకుండా తర్కమనే నేత్రముతో చూస్తున్నాం కనుక ఆయన సన్నిధిని గ్రహించడంలో విఫలమైపోతున్నాం. దేవుని బిడ్డలారా, రొట్టెని విరిచినప్పుడు ఎమ్మాయి మార్గములో నడిచిన శిష్యులు ఆయన్ను గుర్తించారు. అప్పుడు మనం విశ్వాసంతో ఆయనతో సహవాసం చేస్తాము గనుక ఆయన సన్నిధికి మన నేత్రాలు తెరుచుకుంటాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాస నేత్రాలతో చూడండి. ఎన్నడూ విడువను ఎడబాయను అని వాగ్దానం చేసి మీ మధ్యలో కార్యం చేస్తున్న వ్యక్తిని చూడండి, యేసును చూడండి, విశ్వసించండి, వెంబడించండి, దైవాశీర్వాదములు పొందుకనండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరు తోడుగా ఉండండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. మీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలోనూ, ప్రయాణములలోనూ తోడుగా ఉండండి తండ్రి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని మీరు దీవించండి నాయన. అనేక మంది నీ నామం ఎరుగక నశించిపోతుండగా వారికి కావలసినటువంటి ఆత్మీయ రక్షణ మీరు అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి
నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.